శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, కామిక ఏకాదశి పైగా సోమవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. పాండవులలో అగ్రజుడైనటువంటి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు. కృష్ణ, జగన్నాథ, కామిక ఏకాదశి యొక్క వ్రతం యొక్క విశిష్టతను తెలియజేయవలసింది. అసలు ఆ రోజు ఏ భగవంతుణ్ణి పూజించాలి, అసలు ఈ వ్రత విధానం ఆచరించడం వలన వచ్చేటటువంటి పుణ్యం ఏమిటి అని చెప్పి అడగగా, అందుకు శ్రీకృష్ణుడు ఆ యొక్క కథ గురించి, ఆ యొక్క పూజా విశిష్టత గురించి ఈ విధంగా వివరిస్తాడు. మహారాజా, ఒకనాడు నారద మహాముని కామిక ఏకాదశి వ్రతం యొక్క మహిమ, అలాగే ఆ కథ గురించి చెప్పమంటూ తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ యొక్క వ్రత ప్రాముఖ్యత గురించి సవివరంగా ఈ విధంగా చెప్పాడు. ఓ నారద, ఏకాదశి యొక్క మహిమను వివరించడం కూడా పుణ్యకార్యమే. ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగం చేసినంతటి గొప్ప పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఏకాదశి నాడు తప్పకుండా ఆరాధించాలి. కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చేటటువంటి పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా వెయ్యింతలు గొప్ప పుణ్యం కలిగినది. కాబట్టి ఈ రోజున తప్పకుండా శ్రీహరిని పూజించాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తిరిగి మరల జన్మను పొందరు. కాబట్టి ఎంతో విశేషమైనటువంటి కామిక ఏకాదశి వ్రతం వివరించడం కూడా చాలా గొప్ప పుణ్యదాయకం. పూర్వం ఒక గ్రామంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. అతను తన శక్తి బలాన్ని చూసి చాలా గర్వపడుతూ ఉండేవాడు. ఆ క్షత్రియుడు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును చాలా నమ్ముతాడు. ప్రతిరోజు కూడా స్వామికి అనేక విధాలుగా పూజలు చేస్తూ ఉండేవాడు. కానీ అతని మనసులో మాత్రం ఎప్పుడూ కూడా గర్వం నిండుకొని ఉండేది. అతను ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఉన్నప్పటికీ స్వామికి మాత్రం అతనిలో ఉన్నటువంటి గర్వం అస్సలు నచ్చేది కాదు. అతని ఆరాధనలో నిమగ్నమై ఎప్పుడూ కూడా స్వామి చూస్తూ ఉన్నప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి గర్వాన్ని మాత్రం అతను తొలగించుకోలేకపోయాడు. అలా ఒకనాడు అతను ఏదో ఒక ముఖ్యమైనటువంటి పని మీద ఇంటికి బయలుదేరి వెళ్తాడు. దారిలో అతనికి ఒక బ్రాహ్మణుడు కలుస్తాడు. ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. గొడవ కాస్త వాగ్వాదంగా మారుతుంది. ఆ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకొని తోపులాటకు దారితీస్తుంది. ఆ క్షత్రియుడు చాలా బలవంతుడు, బ్రాహ్మణుడేమో బలహీనతుడు. కాబట్టి క్షత్రియుడు చేసినటువంటి దాడికి తట్టుకోలేక ఆ బ్రాహ్మణుడు అక్కడే పడి చనిపోతాడు. బ్రాహ్మణుడి మరణంతో క్షత్రియుడు చలించిపోతాడు. అతను తన తప్పును తెలుసుకుని తీవ్రంగా పశ్చాత్తాపడతాడు. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపిస్తుంది. క్షత్రియ యువకుడు గ్రామస్తులకు క్షమాపణలు చెప్పి బ్రాహ్మణుడి అంత్యక్రియలు స్వయంగా నిర్వహిస్తానని చెప్పి వారికి హామీ ఇస్తాడు. అయితే పండితులు అంత్యక్రియలకు హాజరు కావడానికి నిరాకరిస్తారు. అప్పుడు అతను జ్ఞాన పండితుల నుండి అతని పాపం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటాడు. అతను బ్రాహ్మణ హత్య చేశాడని, అందువల్ల ఆ బ్రాహ్మణ విందులో మేము మీ ఇంట్లో భోజనం చేయలేమని చెప్పి తేల్చి చెబుతారు. అది విన్నటువంటి ఆ క్షత్రియుడు బ్రాహ్మణుని చంపినటువంటి నేరానికి ప్రాయశ్చిత్తం కోసం పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పమంటూ అడుగుతాడు. అప్పుడు ఆ పండితులు ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి తిథి నాడు శ్రీ మహావిష్ణువును పూజించాలి. బ్రాహ్మణులకు అన్నదానం చేసి దాన ధర్మాలు చేయకపోతే బ్రాహ్మణుని చంపినటువంటి నేరం నుండి నీకు విముక్తి పొందలేవని చెప్పి వివరిస్తారు. బ్రాహ్మణుడి అంత్యక్రియల తర్వాత ఆ క్షత్రియుడు పండితుల యొక్క సలహాను అనుసరించి కామిక ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూర్తిగా భక్తితో పద్ధతితో పూజిస్తాడు. అలాగే అతనిలో ఉన్నటువంటి గర్వాన్ని, అహంకారాన్ని పూర్తిగా విడిచిపెడతాడు. ఆ తరువాత అతను అనేక మంది బ్రాహ్మణులకు భోజనం పెడతాడు, దాన దక్షిణాలు చేస్తాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఆ క్షత్రియుడు బ్రాహ్మణ హత్యాదోషం నుండి విముక్తి పొందుతాడు. కాబట్టి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క కామిక ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా కానీ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున శ్రీకృష్ణుని పూజించడం ద్వారా పొందే ఫలితాలు గంగా నదిలో స్నానం చేయడం ద్వారా, లేదంటే కాశీ, నైమిషారణ్యం లేదా ఎన్నో పుష్కరాలను సందర్శించడం ద్వారా వచ్చేటటువంటి పుణ్యం లభిస్తుంది. ఈ ఫలితాలన్నీ కూడా శ్రీకృష్ణుని పూజించడం ద్వారా మాత్రమే లభిస్తాయట. మరి ఈ పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి నాడు మరికొన్ని ఏకాదశి వ్రతకథల గురించి తెలుసుకుందాం. పూర్వం చాలా కాలం క్రితం మాధవుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఏ జన్మలో చేసిన పాపం వల్ల తెలియదు కానీ తల్లిదండ్రులు మాధవుడిని సరిగ్గా చూసుకునేవారు కాదు.
మాధవుడు కూడా తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా ద్వేషిస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అతనికి తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ద్వేషం పుట్టుకొస్తుంది. దాంతో తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇంటి నుండి పారిపోతాడు. అతను అలా తిరిగి తిరిగి కృష్ణానదీ తీరానికి చేరుకుంటాడు. కృష్ణానదీ తీరంలో చాలా అద్భుతమైనటువంటి అమరేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఉండేది. ఆ ప్రాంతానికి వచ్చాడు మాధవుడు. అక్కడే ఉండి ఒక మహాపండితుడు అక్కడ కొంతమంది శిష్యులకు అనేక రకాల బోధలు చేస్తూ ఉంటాడు. ఆ మాధవుడికి ఆ మహాపండితుడు కనిపిస్తాడు. ఆ మహాపండితుడు మాధవుడిని చూసి, ఎవరు నాయనా నీవు, ఎక్కడి నుండి వచ్చావంటూ వివరాలు అడుగుతాడు. కానీ మాధవుడు మాత్రం జరిగినటువంటి విషయాలు ఏమీ చెప్పకుండా, నేను విద్యాభ్యాసం కోసం వచ్చానండి అని చెబుతాడు. కుర్రాడికి 16 ఏళ్ళుంటాయి. ఇక ఇతనికి నేను చదువు చెప్పవచ్చులే అని చెప్పి ఆ వేద పండితుడు మాధవుణ్ణి ఇంట్లోనే పెట్టుకొని విద్యను నేర్పిస్తాడు. అలా మాధవుడు పాఠాలు నేర్చుకోవడం కన్నా ఎక్కువగా గురుదంపతుల మీద గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు. గురువును, గురుపత్నిని నమస్కరిస్తూ సేవలు చేస్తూ వారిని ఎంతో వినయంతో ఆకట్టుకుంటూ ఉండేవాడు. ఇక అలా మాధవుడు పెద్దగా చదివేవాడు కాదు, కానీ వినయాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేవాడు. దాంతో గురువుగారికి, ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళుంటారా, ఈ కుర్రాడు మహాపండితుడు కాలేకపోవచ్చేమో, కానీ పాఠం చెప్పే గురువును, అన్నం పెట్టి పోషించే గురుపత్నిని పరమభక్తితో చూసుకుంటున్నాడే, ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే చాలా బాగుంటుంది కదా అనిపిస్తుంది ఆ పండితుడికి. ఇక గురువుగారికి ఒక్కటే ఒక కూతురుంటుంది. మాధవుణ్ణి చూడగానే ముచ్చట కలిగి బుద్ధిమంతుడని చెప్పి అనుకొని, నాయనా నీ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ ఉన్నారో చెప్పు, వారిని అడిగి నీకు నా కూతురికిచ్చి నీకు వివాహం చేస్తాను అంటాడు. దానికి మాధవుడు, నా తల్లిదండ్రులు చనిపోయారండి, నాకెవ్వరూ లేరు, నేను అనాథను అని చెబుతారు. దానికి గురువుగారు, అయితే నీవు నా కూతుర్ని వివాహం చేసుకొని ఇక్కడే ఇలరిక ఉండి నా గురుకులాన్ని రక్షిస్తావా అని అడుగుతాడు. దానికి మాధవుడు ఎంతో సంతోషించి, అంతటి అదృష్టాన్ని కాదంటానా, తప్పకుండా అని అంటాడు. గురుదంపతులకు దండం పెట్టి వారిని తెగ పొగిడేస్తాడు. ఇక మాధవుడికి గురువుగారి కూతురికి వివాహం జరుగుతుంది. పెళ్ళయ్యేదాకా గురువుగారు దేవుడు, గురుపత్ని దేవత అని చెప్పి పూజించినటువంటి మాధవుడు వివాహం జరగగానే పూర్తిగా మారిపోతాడు. గురువుగారికి ఉన్నటువంటి ఆస్తంతా కూడా తన పేరు మీద రాయించుకుంటాడు. గురువుగారు అల్లుణ్ణి నెత్తి మీద పెట్టుకోవడంతో, అదుపులో పెట్టలేకపోవడంతో ఇంట్లో పెత్తనమంతా కూడా మాధవుడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇక మాధవుడు గురుకులాన్ని లాగేసుకుంటాడు. అందరినీ కూడా గురువుగారికి వ్యతిరేకంగా మార్చేస్తాడు. అజ్ఞానులతో మాధవుడితే ఉత్తమ పీఠం అని చెప్పి అనుకొని మాధవుడిని నెత్తి మీద పెట్టుకొని మోస్తారు. అలా కొంతకాలం గడిచాక మాధవుడు మొత్తం ఆస్తంతా కూడా లాగేసుకొని గురువును, గురుపత్నిని మెడ పట్టుకొని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు. మొత్తానికి గురువును, గురువుగారి భార్యను వదిలించుకుంటాడు. పాపం ఆ గురుదంపతులు కన్నీళ్లు పెట్టుకొని అల్లుణ్ణి ఏమీ అనలేక, ఏమీ చేయలేక, కనీసం నా కూతురైనా సంతోషంగా ఉంటే చాలు నాయనా అని మేమిద్దరం వెళ్ళిపోతున్నామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. గురుదంపతులు వెళ్ళగానే మాధవుడు తన భార్యను కూడా బాగా కొట్టి తిట్టి ఏడిపించి ప్రతిరోజు కూడా బాధ పెడుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా ఇల్లు విడిచిపెట్టి ప్రాణాలు తీసుకుంటుంది. లెక్క లేకుండా మాధవుడు ఆస్తంతా కూడా తానే స్వీకరించుకొని ఎన్నో సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. చేతిలోకి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులందరూ కూడా అతని చుట్టూ చేరుకుంటారు. ఆ స్నేహితులందరూ కలిసి మాధవుణ్ణి ఎంతగానో అందలం ఎక్కిస్తారు. చివరికి అతనిని అప్పుల పాలు చేస్తారు. ఇక చివరికి మాధవుడు ఆస్తంతా పోగొట్టుకొని అప్పుల బాధలు తట్టుకోలేక కృష్ణానదిలో దూకి చనిపోతాడు. అలా చనిపోయిన తర్వాత పిశాచంగా మారుతాడు. రుద్ర పిశాచంగా మారి అల్లాడిపోతూ ఉంటాడు. ఆలోపు ఏడాది తర్వాత మాధవుడు తమ కూతురు చనిపోయినటువంటి విషయం గురుదంపతులకు తెలిసిపోతుంది. ఆ సమయానికి వారు గయలో ఉంటారు. ఎంత దుర్మార్గుడైనా కానీ అల్లుడే కదా అని చెప్పి అల్లుడు కూతురు కోసం వారు గయలో పిండ ప్రదానం చేస్తారు. గయలో పిండ ప్రదానం చేస్తే ఎంతటి పాపాలు చేసిన వారికైనా తప్పకుండా మోక్షం లభిస్తుంది. కానీ గయలో పిండ ప్రదానం చేసినప్పటికీ మాధవుడికి మాత్రం నరకం నుండి విముక్తి కాలేదు. ఒక రోజున మాధవుడు పిశాచ రూపంలో గురువుగారి కలలోకి వచ్చి, గురుదేవా, నేను మీకు, గురుపత్నికి, మీ అమ్మాయికి చేసినటువంటి ద్రోహం వలన ఇదిగో ఇలా పిశాచంగా మారిపోయి అల్లాడిపోతూ ప్రతిరోజు కూడా ఎంతో నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాను, నన్ను రక్షించండి మహాప్రభు అని అంటాడు. దానికి గురువుగారు, మేము నీకోసం గయలో పిండ ప్రదానం చేశాం కదా, అయినా నీకు విముక్తి కలగలేదేమిటి అంటారు. అప్పుడు పిశాచంగా ఉన్నటువంటి మాధవుడు, నేను చేసినటువంటి పాపాలు మామూలువి కాదు కదా, పిల్లనిచ్చినటువంటి అత్తమామలను మిమ్మల్ని ఏడిపించాను, పెళ్ళాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను, తల్లిదండ్రులను బాధ పెట్టాను, అన్ని ద్రోహాలు చేసినటువంటి నాకు అంత తేలిగ్గా విముక్తి ఎలా వస్తుంది? ఏదో ఒకటి చేసి నన్ను అనుగ్రహించండి అంటూ బోరున ఏడుస్తాడు. తర్వాత గురువుగారు భార్యతో ఈ కళ గురించి చెబుతాడు. దాంతో గురుదంపతులు ఏం చేస్తే మాధవుడికి విముక్తి లభిస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు.
తరువాత నారద మహర్షిని భక్తితో ప్రార్థిస్తారు. అప్పుడు నారదుడు ప్రత్యక్షమై, నాయనా, నీవు గయలో 100 పిండ ప్రదానాలు చేసినా ఈ దుర్మార్గుడి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. ఎందుకంటే మాధవుడు మహాపాపాలు చేశాడు. ఇల్లాలంటే దేవతతో సమానం. అటువంటి భార్యకు కూడా ద్రోహం చేశాడు. కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు. ఇలా ఒకటా రెండా, సముద్రంలో కెరటాలైనా లెక్కించవచ్చేమో కానీ మాధవుడు చేసినటువంటి పాపాలు మాత్రం లెక్క పెట్టలేనని చేశాడు. కాబట్టి వీడికి పిండ ప్రదానాల వలన విముక్తి కలగదు. ఈ మాధవుడికి విముక్తి కలగడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది ఏకాదశి నాడు తప్పకుండా మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం తర్వాత ఆ ఉపవాస ఫలితాన్ని మాధవుడికి దారపోయండి. అప్పుడు అతనికి విముక్తి కలుగుతుందని చెప్పి నారదుల వారు మాయమవుతారు. గురుదంపతులిద్దరూ కూడా నారదుల వారు చెప్పినట్లుగా గయాక్షేత్రం దగ్గర ఒక ప్రాంతంలో ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో పాలన చేసి చేతిలోకి తులసి నీరు తీసుకొని అల్లుళ్ళ పేరు అలాగే కూతురు పేరు చెప్పి వారిద్దరికీ కూడా ఏకాదశి వ్రత ఫలితం దారబోస్తున్నాము అని చెప్పి నీళ్లు పోస్తారు. అలా నీరు పోయడంతోనే మాధవుడు మంచి కుండలములు ధరించినటువంటి సుందర శరీరుడై భార్యతో సహా దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏకాదశి వ్రత ఫలితాన్ని దారపోసినటువంటి ఆ గురుదంపతులకు మరింత ఎక్కువ రెట్టింపు ఫలితం వచ్చి వారు కూడా ఏకంగా ఏక శరీరులై వైకుంఠానికి చేరుకుంటారు. ఇదంతా కూడా నారదుల వారు కళ్ళారా చూసి, ఆహా, ఈ ఏకాదశి ఎంత గొప్పది! ఈ ఏకాదశి ఫలితం వలన మాధవుడు మహాపాపాల నుండి విముక్తి పొంది భార్యతో సహా వైకుంఠానికి వెళ్ళాడే. ఎవరైతే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో, శ్రీ మహావిష్ణువు పూజ చేస్తారో వారు ఎటువంటి పాపాలు చేసినా కానీ ఆ పాపాలన్నీ హరించుకుపోతాయి, సర్వశుభాలు కలుగుతాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి నారదుల వారు దీవిస్తాడు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అని ఒక పట్టణం ఉండేది. పేరుకు తగిన విధంగా ఆ పట్టణంలో ఉన్నటువంటి భాగ్యవంతులకు కొదవ లేకుండా ఉండేది. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలినటువంటి సామాన్యులను అతి హీనంగా చూస్తూ ఉండేవారు. ఆ ఐశ్వర్యం మొత్తం తమ గొప్పేనని చెప్పి భావించి నిత్య పూజలు కాదు కదా, విశేషమైనటువంటి రోజుల్లో ఏ పూజలు చేసేవారు కాదు. అప్పుడు శ్రీహరి వీరందరికీ కూడా జ్ఞానోదయం కలిగించాలని చెప్పి అనుకుంటాడు. అలా ఒకనాడు ఆ ధనవంతులందరూ కూడా విందు వినోదాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఆ పట్టణానికి తూర్పు వీధిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదుడు కూడా కరువవుతాడు. ఆ రోజు ఎంతో విశేషమైనటువంటి ఏకాదశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో మాత్రం ఒక్కరు కూడా ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలనేటటువంటి ఆలోచన పెట్టుకోలేదు. అందరూ సంతోషంగా ఉంటారు కానీ ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించాలనేటటువంటి ఆలోచన వారికి రాలేదు. అలా సాయంత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి దట్టమైనటువంటి మబ్బులు కమ్ముకుంటాయి. బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టి ఆ వ్యాపారులందరి ఇల్లు కూడా నీట మునిగేలా చేస్తాయి. అంతా గాఢాంధకారం వెలుగుతుంది. తెల్లవారేసరికి ఊరు మొత్తం నేలమట్టంగా మారుతుంది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోతాయి. ఐశ్వర్యాలన్నీ పోయి చివరికి కట్టుబట్టలతో మిగులుతారు. ఎందుకు ఇంతటి ఉపద్రవం సంభవించింది, ఎందుకు ఇంతటి జలప్రళయం ఎవరికీ కూడా అర్థం కాదు, అంతుబట్టదు. తరువాత వారికి ఒక విశేషం కనిపిస్తుంది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా అలాగే ఉండడం కనిపిస్తుంది. వారికి విపరీతమైనటువంటి ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి, ఎంత కుంభవృష్టి కురిసింది, ఇంతటి కుంభవృష్టిలో ఈ పూరిపాకలు ఎలా నిలుచుని ఉన్నాయి అని వారిలో వారే అనుకుంటూ ఉండగా అంతలో ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది. అక్కడ ఆకాశవాణి వారితో ఇలా పలుకుతుంది, ఓ మూర్ఖులారా, మీకున్నటువంటి సంపదలన్నీ కూడా మీ గొప్పతనం అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అలా భావించడం కాకుండా మీలో ఉన్నటువంటి ఆ గర్వం ఇంకా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కనీసం మీరు ఎప్పుడైనా కానీ మీ ఊరిలో ఒక ఆలయం ఉంది, ఆ ఆలయంలో దీపం వెలిగించాలని మీ మనసుకి ఎప్పుడైనా అనిపించిందా? ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య అనే వ్యక్తి నాకు ప్రియభక్తుడు. అతను అతి సామాన్యుడే. కానీ ఆ దేవయ్య ఏం చేస్తాడో తెలుసా? ప్రతిరోజు కూడా మీ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈరోజు ఏకాదశి, నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు కూడా మీరు విందు వినోదాల్లో ఆడి సంతోషంగా పాడుతూ ఉన్నారు. కానీ మీరు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించాలనేటటువంటి భావన మీలో రానే రాలేదు. కానీ ఆ దేవయ్య మాత్రం తనకు వీలున్నంతలో ఈరోజు ఏకాదశి అని తెలిసి కూడా అతనికి ఉన్నటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి మరీ ఆ ఆలయంలో దీపాన్ని వెలిగించాడు. దీపాన్ని వెలిగించడంతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతకల్పాన్ని అక్కడ నిర్వర్తించాడు. ఆ వ్రత ఫలితంగాను అలాగే ఏకాదశి నాడు ఆ దేవాలయంలో దీపం వెలిగించినటువంటి పుణ్యం వలన తనతో పాటు ఆ గుడిసెల్లో ఉన్న వారందరూ కూడా రక్షింపబడ్డారు. మీరు కూడా మీ తప్పును తెలుసుకొని ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా ఆలయంలో దీపం వెలిగించండి.
అలాగే ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అంటే ఏకాదశి నాడు తప్పకుండా మీరు అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలను నిర్వర్తించండి. మీ ఐశ్వర్యాలను మీరు తిరిగి పొందవచ్చు అని చెప్పి వినిపిస్తుంది ఆకాశవాణి ద్వారా. వెంటనే వారందరూ కూడా వారి తప్పును మన్నించమని చెప్పి ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే తలా ఒక పనిని పూనుకొని చక్కగా అక్కడ దీపాన్ని పెట్టి అందరూ కూడా సంతోషంగా లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క పూజలో పాల్గొన్నారు. అలాగే అక్కడ వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని కూడా ఆచరించారు. అలా వారు ఆ విధంగా చేయడం ద్వారా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ కూడా శ్రీహరి భక్తులై ప్రతి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ప్రతిరోజు కూడా ఆ యొక్క దేవాలయంలో దీపాన్ని పెడుతూ భగవంతుని వేడుకుంటూ ఉన్నారు. అలా బ్రతికి ఉన్నంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు. కాబట్టి మన ఊరిలో ఉన్నటువంటి ఆలయాలను మనం ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. అలాగే మనకి ఎన్ని పనులున్నప్పటికీ కూడా ఆలయంలో పెట్టేటటువంటి ఒక చిన్న దీపం వలన మన జీవితంలో అన్ని కష్టాలు, చీకటి మొత్తం కూడా మనకు ఏదైతే గాఢాంధకారంలో మనకి మునిగిపోయి ఉంటామో అదంతా కూడా భగవంతుడు పారద్రోలుతాడు. కాబట్టి మనకి ఎన్ని పనులున్నా కూడా మనం మర్చిపోకుండా ఆలయానికి ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు సోమవారం, అలాగే ఏకాదశి నాడు పరమ పవిత్రమైనటువంటి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి కథ కూడా తెలుసుకుందాం. పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అని ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. అంత ధనం సంపాదించాడే కానీ ఏమాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు. అతను పరమ పిసినారిగా పేరొందుతాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకునేవాడు. అలా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణిస్తాడు. మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మిస్తాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటిచూపు లేకుండా జన్మించినటువంటి గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఎటువంటి ఆధారం లేక జోలె పట్టుకొని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. అలా ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తరువాత మరో ఊరికి చేరుకునేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్లె అనేటటువంటి ఒక గ్రామానికి చేరుకుంటాడు. ఆ ఊరిలో పరమేశ్వరుడి యొక్క ఆలయం ఉండేది. అది ఎంతో మహామహిమాన్వితమైనదిగా గొప్పగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఆ శివలింగాలను ప్రతిష్ఠించారని ఆ ఊరి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ ఊరికి చేరినటువంటి గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఊర్లోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. దొరికిన దానిని తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు ఉదయం అతను భిక్షాటనకు వెళ్ళినటువంటి సమయంలో ఎవ్వరూ కూడా ఏ పదార్థాలు అతని పాత్రలో వేయలేదు. అయితే సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమోనని చెప్పి గంగరాజు అనుకుంటాడు. సాయంత్రం కూడా తిరిగి తిరిగి అన్ని వీధులు తిరుగుతాడు. కానీ ఎవ్వరూ కూడా అతని పాత్రలో ఏ పదార్థం వేయలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి భిక్షగా తనకు లభించేదే, మరి ఈరోజు ఎవరూ కూడా తనకు ఎందుకు భిక్ష వేయలేదు అనేది గంగరాజుకు అర్థం కాలేదు. ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వల్ల ఒంట్లో ఓపిక లేక తిరిగి తిరిగి మరలా తను ఉన్నటువంటి చెట్టు దగ్గరకు బయలుదేరతాడు. ఒక్కసారిగా పెద్ద వాన మొదలవుతుంది. గంగరాజు బాగా తడిసి మొద్దవుతాడు. చివరకు ఒక చెట్టు కిందకు చేరుకుంటాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో ఆ నీటిని పక్కగా విసురుతాడు. అంతే, అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. గంగరాజుకు ఒక్కసారిగా కంటిచూపు వస్తుంది. అంతేకాదు తన పక్కన చూస్తే పక్కనే బంగారు నాణ్యాల మూట కనిపిస్తుంది. ఎదురుగా చూస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు. గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడవుతాడు. ఏమిటి ఇన్ని అద్భుతాలు అని చెప్పి భావిస్తూ ఉండగా పరమేశ్వరుడు ఇలా అంటాడు, నాయనా, ఈరోజు నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి సోమవారం, అందులోనూ ఏకాదశి. ఊరి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండడం వల్ల నీకు ఈరోజు ఏ పదార్థం లభించలేదు. అందువలన నీవు కూడా ఉపవాసం చేసిన వాడివయ్యావు. అంతేకాదు కళ్ళు కనిపించకుండా నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలో ఉన్నటువంటి వర్షపు నీరు పక్కనే ఉన్నటువంటి నా శివలింగంపై పడింది. ఆ విధంగా ఈరోజు నీవు నాకు అభిషేకం చేసిన వాడివయ్యావు. ఇంత పవిత్ర దినాన ఉపవాసం ఉండడమే కాకుండా నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యాన్ని కూడా నీవు సంపాదించుకున్నావు. అందువల్ల నీకు నేను చూపును ప్రసాదిస్తున్నాను. ఈ బంగారు నాణ్యాలు తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకొని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమవుతాడు. జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారాన్ని మొదలుపెట్టి ఎంతో ధనాన్ని అనతి కాలంలోనే సంపాదిస్తాడు. ఆ తరువాత గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలను చేస్తాడు.
అలా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు. పరమేశ్వరుడు అల్ప సంతోషి. ఒక్క బిల్వదళంతో స్వామిని పూజిస్తే స్వామి ఎంతో తృప్తి చెందుతాడు. సర్వ సంపదలను అనుగ్రహిస్తాడు. చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతటి అమృతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడికి మనందరం కూడా వివేల నమస్కరిద్దాం. పూర్వకాలంలో కృష్ణా తీరంలో శంకరభట్టు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తన ఊరిలో వేద పాఠశాలలో పౌరోహిత్యం విద్యను నేర్చుకొని చుట్టుపక్కల గ్రామాలలో పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు. ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు. భార్య, 2 కుమారులతో సుఖంగా ఉండేవాడు. నిత్యము కూడా భగవన్నామస్మరణలో గడుపుతూ ఉండేవాడు. ప్రత్యేకించి పరమేశ్వరుడు యొక్క ఆరాధనలో ఎక్కువగా కాలం గడుపుతూ ఉండేవాడు. పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరగసాగింది. అంతలో అతనికి 50 సంవత్సరాల వయసు వస్తుంది. ఎంతో ధనాన్ని సంపాదించడం చేత అతనిలో అహంకారం పెరుగుతుంది. దాంతో అతనిలో ఉన్నటువంటి దైవభక్తి సన్నగిలుతుంది. అనేక చెడు అలవాట్లకు లోనవుతాడు. ఒకప్పుడు ఎంతో మంచి పేరు కలిగినటువంటి శంకరభట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్యా పిల్లల చేత కూడా అసహించుకోబడేటటువంటి పరిస్థితికి వస్తాడు. ఉన్న వ్యసనాలతో పాటుగా పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ అవడంతో ఆ ఊరి వారందరూ కలిసి అతనికి గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తారు. ఊరి నుండి బహిష్కరింపబడినటువంటి శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్య పాలై భిక్షమెత్తుకొని జీవించడం మొదలు పెడతాడు. అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరో ఊరికి చేరుకునేవాడు. అలా ఒకనాడు అతను ఉన్నటువంటి ఊరి నుండి బయలుదేరి వెళ్తూ అరణ్య మార్గంలో చిక్కుకుంటాడు. అతనికి ఎటు చూసినా కూడా కటిక చీకటే కనిపిస్తుంది. దారి తెలియక తికమక పడతాడు. ఒక చెట్టు కింద నిద్రపోతాడు. రాత్రంతా అడవి మృగాల అరుపులతో అతనికి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఉదయం లేవగానే నడకను మరలా తిరిగి ప్రారంభిస్తాడు. నీరసంగా ఉండడం వల్ల ఎక్కువ దూరం కూడా నడవలేకపోతాడు. అంతలో సాయంత్రమై చీకటి పడుతుంది. ఒంట్లో ఓపిక నశించి ఇక మరణం తప్పదని చెప్పి అనుకుంటాడు. అప్పుడు శంకరభట్టుకు ఒక పాత భవనం కనిపిస్తుంది. ఆ యొక్క భవనం అంతా కూడా పాడుబడి శిథిలావస్థలో ఉంటుంది. అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్లుగా అనిపిస్తాయి. నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాత్రికి అక్కడ పడుకుందామనుకుంటాడు. అక్కడ నిద్రించడం కోసం ఆ స్థలమంతా కూడా శుభ్రపరుచుకుంటాడు. చీకటిలో కాలికి తగులుతున్నటువంటి ఆకులను పక్కగా విసిరివేస్తాడు. అంతా కూడా కటిక చీకటి. ఆ భవనం ఏమిటనేది కూడా అతనికి అర్థం కాదు. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలో ఓపిక నశించి నిద్ర కూడా పట్టలేదు. అంతలో తెల్లవారుతుంది. అతనికి ఎదురుగా ఒక్కసారిగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. శంకరభట్టుతో ఇలా అంటాడు, నాయనా శంకరభట్టు, నీవు ఇంతకు ముందు ఎన్నో పాపాలు చేశావు. కానీ నిన్న రాత్రి నీవు తెలియక చేసినటువంటి నీ పనుల వల్ల నేను ఎంతో ప్రసన్నుడయ్యాను. నిన్న నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం, అందులోనూ సోమవారం. నువ్వు అడుగుపెట్టినటువంటి ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో చక్కగా విరాజిల్లింది. ఇంతకాలం ఎవరూ పట్టించుకోక ఇదిలా శిథిలావస్థలో ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు దానిని శుభ్రపరిచేటటువంటి ప్రయత్నం చేశావు. అంతేకాదు, ఎప్పటి నుండో కింద పడి ఉన్నటువంటి బిల్వదళాలను నీకు తెలియకుండానే ఒక పక్కనున్నటువంటి నా శివలింగంపై విసిరావు. ఈరోజు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వదళాలతో నన్ను అర్చించినటువంటి భాగ్యం నీకు దక్కింది. ఈ క్షణం నుండి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదించబోతున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను ప్రార్థించు అంటూ పరమేశ్వరుడు అంతర్ధానమవుతాడు. అలా కళ్ళు తెరిచినటువంటి ఆ యొక్క శంకరభట్టు తన గ్రామంలోకి చేరుకుంటాడు. అదంతా కూడా పరమేశ్వరుడు యొక్క మహిమగా తెలుసుకుంటాడు. ఎటువంటి అనారోగ్యం లేదు, ఎంతో ఐశ్వర్యం లభించింది. జరిగిందంతా కూడా భార్యా పిల్లలకు ఊరి వారికి చెబుతాడు. తరువాత శంకరభట్టు ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేస్తూ పరమేశ్వరుని సేవించుకుంటూ కాలం గడిపి చివరికి పరమేశ్వరుల్లోనే ఐక్యమవుతాడు. మరి విన్నారు కదండి, పరమేశ్వరుడు ఎంతటి దయామయుడో. తెలియకుండానే స్వామిని కొలిచినప్పటికీ శంకరభట్టును ఎంతగా అనుగ్రహించాడో, మరిక తెలిసి చేసేటటువంటి శివపూజ వలన ఎంతటి పుణ్యఫలం లభిస్తుందనేది చెప్పడానికి ఎవరికీ కూడా శక్యం కానిది. పరమేశ్వరుడు నిజంగా అల్ప సంతోషే. ఒక్కసారి స్వామి నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. ఐశ్వర్యప్రదాత అయినటువంటి సర్వమంగళకరుడైనటువంటి పరమేశ్వరుడు, శుభప్రదుడు, ముక్తిప్రదాత అయినటువంటి పరమేశ్వరుడికి నిజంగా మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? కేవలం హరహర మహాదేవ శంభో శంకర అనేటటువంటి నామంతో స్వామిని కీర్తించడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. మిగతాదంతా కూడా మనకు ధైర్యాన్ని అన్నింటినీ కూడా ఆ పరమేశ్వరుడే ఇస్తాడు. పరమేశ్వరుడు కొలిచిన వారికి కొంగు బంగారం లాంటివాడు. స్వామికి తన భక్తులంటే ఎంతో ఆప్యాయత, అనురాగం.
తనను నమ్మిన కొలిచిన వారు ఈ 14 లోకాలలో ఎక్కడ ఉన్నా కూడా నిత్యం కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి అమృతమూర్తే. కాబట్టి తనను కొలిచినటువంటి భక్తుడు బేదవాడా ధనికుడా అనే భేదం స్వామికుండదు. మనస్ఫూర్తిగా స్వామికి కొలిస్తే చాలు, అతనికి సర్వ సంపదలను అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు అంటేనే అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం. మరి ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలు మీ అందరికీ నచ్చాయనుకుంటున్నానండి. మరొక చక్కని వివరణలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.